మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సిజేఐ బిఆర్ గవాయిపై అక్కడే కోర్టులో ఉన్నటువంటి ఒక సీనియర్ న్యాయవాది సిజేఐ మీద ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేమందరం కూడా గిరిజనులుగా, గిరిజన ప్రజా సమాఖ్యగా ఇవాళ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడేటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఇలాంటి దాడి జరగడం నిజంగా ఇది హేయమైన చర్యగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే ఇవాళ ఈ దాడిని మేము సిజేఐ మీద జరిగిన దాడిగా భావించకుండా ఇది యావత్తు ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా దీన్ని మేమందరం కూడా ఇవాళ మేము ఆ విధంగా ఇవాళ చూడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో ఇప్పుడు దాపురించింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగడం ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది ఎక్కడ కూడా ఇది మంచిది కాదు. కాబట్టి ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డాడో ఆ వ్యక్తిని కఠినంగా ఆ వ్యక్తి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని ఇవాళ రాజ్యాంగానికి లోబడి ఆ యొక్క వ్యవస్థలని సక్రమంగా ఈ దేశంలో పూర్తి స్థాయిలో ఇవాళ ఆ వ్యవస్థలన్నీ కూడా పనిచేయడానికి ఒక వారధిగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఇలాంటి దాడి జరగడం ఇది నిజంగా హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి పౌరుడు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారత ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని తప్పనిసరిగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ అలాంటి వ్యక్తి పైన కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తుల పట్ల ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వాలు అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఆ దిశగా ముందుకెళ్లాలని ఇవాళ మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ తాడేపల్లి నగరంలో ఇవాళ పత్రికా విలేకరుల యొక్క సమావేశాన్ని మా సంఘ నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా భారత ప్రభుత్వం కఠినంగా దీని మీద ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ దేశంలో జరిగేటువంటి ఇలాంటి కార్యక్రమాలకు వ్యతిరేకిస్తూ, ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశంలో చేసేటువంటి పోరాటాలకి ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు అంటే భారత రాజ్యాంగాన్ని కావచ్చు, అదేవిధంగా న్యాయ వ్యవస్థని కావచ్చు గౌరవించేటువంటి పౌరులు చేసే పోరాటాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఇవాళ మీడియా ద్వారా మీ ద్వారా హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.